శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సంపూర్ణ రామాయణంలోండి 16వ భాగంలోకి వచ్చామండి. అరణ్యకాండ, అగస్త్య దర్శనం, దివ్య ఆయుధాల ప్రాప్తి, జటాయు పరిచయం, పంచవటి ప్రవేశం. కథ వివరణ. సుతీక్షణ మహర్షి ఆశ్రమంలో శరభంగ మహర్షి సూచనల మేరకు రాముడు సుతీక్షణ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. వారిని మా కోసం అరణ్యంలో చక్కటి స్థలాన్ని సూచించండి అని అడిగితే, ఇక్కడ ఉండురామా అన్నారు. ఇక్కడ ఉంటే మీకు అసౌకర్యం కలగవచ్చు, వేరొక చోటు సూచించండి అన్నాడు. ఆ రోజు రాత్రి అక్కడే ఉండి మరునాడు వీడ్కోలు పలికారు. అప్పుడు మహర్షి అన్నాడు, రామా, అరణ్యంలో ఉన్న ఋషి ఆశ్రమాలు అన్నీ దర్శించి మళ్ళా మా వద్దకు రావాల్సింది అని చెప్పాడు. అలాగే అని వారు బయలుదేరారు. అలా వారు 10 ఏళ్ల పాటు ఆ అడవిలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ మానవులందరికీ రాక్షస భయం లేకుండా రక్షణ కల్పిస్తూ సూచించారు. వారు ఒక్కొక్క ఆశ్రమంలో వారం, నెల, కొన్ని చోట్ల సంవత్సరాలు కూడా ఉన్నారు. ఇలా ప్రవాసంలో 10 సంవత్సరాలు ఎంతో సంతృప్తిగా, సుఖంగా గడిచిపోయాయి. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి సుతీక్షణ మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అక్కడ కూడా చాలా కాలం నివసించి తదుపరి ఒకరోజు రాముడు సుతీక్షణుతో సంభాషిస్తూ, అగస్త్య మహర్షి దండకారణ్యంలోనే ఎక్కడనో ఉన్నాడని విన్నాను, కానీ ఈ సువిశాల మహారణ్యంలో ఎక్కడ ఆయనను కనుగొనలేకపోయాను. ఆ ఋషికి నా గౌరవ ప్రమాణాలు సమర్పించి ఆయన ఆశీస్సులు పొందుదామనుకుంటున్నాను. దయచేసి ఆయన ఆశ్రమానికి దారి తెలియజేయండి అన్నాడు. సుతీక్షుని నుంచి సూచనలు పొందిన సీతా లక్ష్మణ వెంటరాగా రాముడు బయలుదేరాడు. అంతటా వారు అగస్త్య మహర్షి పరిసరాలను చేరగానే రాముడు ఈ క్రింద చరిత్రను వివరించాడు. ఒకప్పుడు వాతాపి, ఇల్వలుడు అనే 2 రాక్షస సోదరులు ఉండేవారు. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి సంస్కృతంలో సంభాషిస్తూ కొందరు నిజమైన బ్రాహ్మణులను శ్రాద్ధకర్మ పేరుతో భోజనానికి ఆహ్వానిస్తుండేవాడు. బ్రాహ్మణులు వచ్చేలోగా ఇల్వలుడు వాతాపిని ఒక మేక రూపంలో మార్చేవాడు. అంతటా తన సోదరుణ్ణి కోసి వండి వచ్చిన బ్రాహ్మణులను ఆహారంతో పాటు పెడుతుండేవాడు. అలా వాతాపి బ్రాహ్మణుల ఉదరంలో ప్రవేశించగానే ఇల్వలుడు, సోదరా, దయచేసి ఇక బయటకు రా అని బిగ్గరగా పిలిచేవాడు. అలా పిలవగానే వాతాపి బ్రాహ్మణుల ఉదరాన్ని చీల్చుకొని మేకలా అరుస్తూ బయటకు వచ్చాడు. ఈ పద్ధతిలో ఆ రాక్షసులిద్దరూ వేలాది మంది బ్రాహ్మణులను చంపివేశారు. చివరకు దేవతల ప్రార్థన మీద అగస్త్య మహర్షి అక్కడ ఆహ్వానించబడి అతిథిగా వెళ్ళి మేక రూపంలో ఉన్న వాతాపిని భుజించాడు. కానీ అప్పుడు ఇల్వలుడు తన సోదరుణ్ణి పిలవగా ఋషి వాడితో, నేను ఇప్పటికే వాతాపిని జీర్ణం చేసుకొని యమరాజ సదనానికి పంపివేశాను అన్నాడు. ఈ మాటలు విన్న ఇల్వలుడు కోపావేశంతో అగస్త్యుని మీద దాడి చేయాలని ప్రయత్నించాడు. కానీ అగస్త్య ఋషి తన క్రోధ దృక్కులను ప్రసరించి వాడిని కాల్చి బూడిద చేశాడు. ఆ తర్వాత అగస్త్యముని అంటే రాక్షసులకు భయం ఏర్పడడంతో ఆయన ఆశ్రమం జోలికి వారు పోలేదు. అగస్త్య మహర్షి దర్శనం. చివరకు రాముడు లోకప్రసిద్ధుడైన అగస్త్య మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. సముద్రాన్ని ఆవుపోసనం పట్టిన వింధ్యాపర్వతాల గర్వాన్ని అణిచిన అగస్త్యుడు రాముణ్ణి చూసి పరవశించిపోయాడు. రాముడు రాబోయే మహాయుద్ధాన్ని ముందుగానే ఊహించిన మహర్షి రాముడికి అత్యంత శక్తివంతమైన దివ్య ఆయుధాలను బహుకరించాడు. వైష్ణవ ధనస్సు, సాక్షాత్తు విష్ణుమూర్తి ధనస్సు, బ్రహ్మదత్త బాణం, సూర్యప్రకాశంతో వెలిగిపోయే అమోఘమైన బాణం, అక్షయ తుణిరాలు, ఎన్ని బాణాలు వేసినా తరగని 2 బాణాల పొదలు, ఖడ్గం, బంగారు పిడి కలిగిన దివ్యమైన కత్తి, పంచవటి మార్గదర్శనం. అప్పుడు రాముడు, మహర్షి, మా వనవాస కాలం దాదాపు చివరికి వచ్చింది. ఈ మిగిలిన కాలము మేము నివసించుటకు అనువుగా ఉండే స్థలాన్ని సూచించండి అని కోరారు. అగస్త్యుడు ఒకంత ఆలోచన మీదట
అక్కడ 16 మైళ్ళ దూరంలో గోదావరి నదీ తీరం వద్దన పంచవటికి వెళ్ళమని చెప్పాడు. అంతటా సరిగా రాముడు బయలుదేరే ముందు అగస్త్యుడు, నీ పట్ల నాకున్న ప్రేమ చేత మరింత పెంపొందిన యోగదృష్టితో నీ జీవిత సర్వస్వాన్ని నేనిప్పటికే ఎరిగి ఉన్నాను అని వెల్లడించారు అని తెలిసే అవతార కార్య నెరవేరటం కోసం ఆ ఆయుధములను ఇచ్చాను. ఎక్కడ ఉంటే రాక్షసులతో వైరం వస్తుందో అక్కడే ఉంచాడు. లేదంటే రావణ సంహారం ఎలా జరుగుతుంది మరి? జటాయువుతో పరిచయం. పంచవటి వైపు వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక పెద్ద పర్వతం లాంటి పక్షి కనిపించింది. రాముడు దాన్ని రాక్షసుడనుకొని విల్లు ఎక్కుపెట్టగా ఆ పక్షి, నాయనా, నేను మీ తండ్రి దశరథుడి మిత్రుణ్ణి, నా పేరు జటాయువు అని పరిచయం చేసుకుంది. సీతమ్మకు రక్షణగా ఉంటానని మాట ఇచ్చిన జటాయువును రాముడు తండ్రిలాగా గౌరవించాడు. పంచవటిలో పర్ణశాల, గోదావరి నదీ తీరాన ఇది అత్యంత ఆహ్లాదకరమైన ప్రదేశం అని భావించాడు. లక్ష్మణుడు అత్యంత సుందరంగా మట్టితో వెదురుతో ఒక పర్ణశాలను నిర్మించాడు. సీతారామ లక్ష్మణులు ఇక్కడ ప్రశాంతంగా నివాసం ఏర్పరచుకున్నారు. ఇది మన సనాతన ధర్మం. ఇది మన యొక్క సనాతన ధర్మ ప్రచార వేదిక. జై శ్రీరామ్. మీకెల్లవేళలా శుభం జరుగుగాక.